అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఏర్పాట్లను ఆర్డీఓ చిన్ని కృష్ణ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత వచ్చి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బండారు ప్రసాద్ గారికి ఆలయ సిబ్బందికి కొన్ని సూచనలు తెలియజేశారు. జాతర కోసం ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బండారు ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా అన్ని శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు తీసుకోవటం జరిగిందన్నారు. ఈ నెల ఏప్రిల్ 7వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. 7న జాతర, 8న కొత్త అమావాస్య, 9న ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. బాలాలయంలో ఉన్న అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఏప్రిల్ 22 నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. అంతవరకు భక్తులకు బాలాలయంలోని దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆలయానికి వచ్చే రహదారులన్నీ సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి, సిఐ శంకర్రావు, ట్రాఫిక్ సిఐ పైడం నాయుడు, ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానం అనకాపల్లి వార్షిక కొత్త అమావాస్య జాతర 2024 జాతర 7/4/2024 నుంచి 7/5/2024 వరకు నెల రోజుల పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వచ్చే భక్తులందరికీ కూడా కావలసినటువంటి చలవ పందిళ్లు, క్యూ లైన్స్ ఏర్పాట్లు మరియు మంచినీరు వగేరా అన్ని సకల సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని శాఖల నుంచి కూడా సమన్వయం కొరకు ఈ రోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్డీఓ అనకాపల్లి ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సదరు సమావేశంలో పోలీసు, మెడికల్, ఫైర్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారందరితో కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయమని ఆర్డీఓ గారు కూడా ఆదేశించి ఉన్నారు. కాబట్టి మనం ఆ సమావేశం వరకు వివిధ శాఖలందరితో కూడా సమన్వయపరచుకొని ఈ వార్షిక జాతరని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.